ఆహ్లాదాన్ని పంచాల్సిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయి మోడువారిగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వనాలు సరైన నిర్వహణ లేక చెత్త చెదారంతో అధ్వానంగా తయారయ్యాయి. ఏదో మొక్కుబడిగా వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రస్తుత ప్రకృతి వనాల తీరు చూస్తే అర్థమవుతోంది. జైనేద మండల కేంద్రంలోని వనం ప్రజలకు ఆహ్లాదం పంచుతుందో లేదో గాని చీకట పడితే మాత్రం మందుబాబులకు అడ్డగా మారుతోంది. గ్రామీణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను నిర్లక్ష్యపు నీడ కమ్మేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనాలు నిర్వహణ లోపంతో కలతప్పాయి. ఉరుకులు పరుగుల మీద ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు అంతే వేగంగా కళావిహీనంగా తయారయ్యాయి. ప్రారంభించిన అనంతరం వాటి ఆలనా పాలనా చూసే దిక్కులేక పెట్టిన మొక్కలు ఎండిపోయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయి ముళ్ల పొదలను తలపిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా కొన్ని ఉపయోగంలో లేకుండా పోయాయి. వీటి నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన గ్రామ పంచాయతీలు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. జిల్లాలో ఏవో కొన్ని చోట్ల తప్ప మిగతా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటి నిర్వహణకు వాటర్ ట్యాంక్, మల్టీపర్పస్ వర్కర్లను నియమించినా ఫలితం లేకుండా పోతోంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్వహించిన తీరు జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల్ని చూస్తే తెలుస్తోంది. హడావిడిగా ప్రారంభించి అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు వాటి వైపు దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. గ్రామ పంచాయతీల రికార్డుల్లోనే పల్లె ప్రకృతి వనాలు కనిపిస్తున్నాయి తప్పితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కొన్ని చోట్లయితే పశువులను మేపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిధులతోని ప్రభుత్వం ఇచ్చిన ఈరోజు పల్లె ప్రకృతి వనం అనే విలేజ్ పార్కులు చేయడం జరిగింది. కానీ నామమాత్రానికే చేయడం జరిగింది. ఒక్కొక్క పార్కులో 4000 చెట్లు మొక్కలు ఉండడం చేపట్టింది. కానీ ఇవాళ గ్రౌండ్ లెవెల్లో చూస్తే 130, 150 ఇలా మొక్కలు ఉన్నాయి. వాటికి సద్వినియోగం ఎన్నో మన ట్యాంకులు, నీళ్ళ కోసం ట్యాంకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సరిగా పని చేయకపోవడంతోనే ఈ నిర్లక్ష్యం జరుగుతుంది. అందువల్లనే మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే మా గ్రామ పంచాయతీలో కానీ మండలంలో కానీ ఉన్న విలేజ్ పార్కులను అధికారులు చూడనట్టుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీ కేంద్రాలలో ఆహ్లాదం కోసం ప్రభుత్వం నిర్మించిన పల్లె ప్రకృతి వనాలలో ఎందెందు వెదికినా అందందు అవినీతి కనిపిస్తోంది. మొక్కలు రికార్డుల్లో, డబ్బులు జేబుల్లో అన్న చందంగా మారడంతో ఆహ్లాదాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పూల మొక్కలు, ఔషధ మొక్కలతో కళకళ్లాడాల్సిన పార్కులు కళతప్పి కనిపిస్తున్నాయి. పట్టించుకునేవారు కానరాక కొన్ని చోట్ల కూర్చునేందుకు నిర్మించిన సిమెంటు కుర్చీలు, బల్లలు విరిగిపోయాయి. ఎందుకిలా అనే అడిగేవారున్నా సరైన సమాధానం చెప్పేవారు లేక ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లో అవినీతి చోటు చేసుకుందని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేసిన వీటిపై పర్యవేక్షణ కొరవడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు సోయి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలు అవినీతి అడ్డాగా మారినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి వాటి నిర్వహణ సరిగా చేయట్లేదు. పల్లె ప్రకృతి వనాలకి తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే 70% నిధులు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఈజీఎస్ ఉపాధి హామీ పథకం నిధులతోని పల్లె ప్రకృతి వనాలకి నిధులు సమకూరుస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకపోగా వాటి నిర్వహణ చేతగాక, చావలేక, సత్తా లేక పరిపాలనంతా అస్తవ్యస్తమై గాడికి వదిలేసి టీఆర్ఎస్ గూండాలు, రౌడీలు వాళ్ళ పబ్బం జేబులు నింపుకోవడానికి తప్ప ప్రభుత్వ పాలనని గాలికి వదిలేసారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అసాంఘిక శక్తులకు అడ్డాగా మారినాయి.
తాగుబోతులందరూ పల్లె ప్రకృతి వనాలలో కూర్చొని తాగుతున్నారు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు సోయి ఉన్నదా? మా ఎమ్మెల్యే జోగురామన్న గారు మీకు సోయి ఉన్నదా? సోయి ఉంటే తక్షణం వాటి నిర్వహణ చేపట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం మా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా తక్షణం వాటిని సౌకర్యవంతంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ఆయా గ్రామ పంచాయతీలదేనని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఎక్కడైతే వాటి నిర్వహణ సరిగా లేదో ఆయా పంచాయతీలకు ఆదేశాలు ఇస్తామని, విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు అదేవిధంగా హ్యాబిటేషన్స్లో మరి గత 2 సంవత్సరాల క్రితం పల్లె ప్రకృతి వనాల్ని మరి నిర్మించడం జరిగింది. సో వాటి నిర్వహణ అనేది మరి గత సంవత్సరం వరకు ఏంటంటే మరి ఉపాధి హామీ పథకం ద్వారా 2 సంవత్సరాల నిర్వహణ ఖర్చునట్టు ఇవ్వడం జరుగుతుండే. అదేవిధంగా సిబ్బంది నియామకం కూడా ఈజీఎస్ ద్వారానే టేకప్ అనేది చేయబడుతుండే. ప్రస్తుతం ఏంటంటే ఈ భారం అంతా కూడా పంచాయతీలు టేకప్ చేయవలసిన అవసరం ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ ఉన్నటువంటి ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో, ఎక్కడైతే నిర్వహణ సక్రమం లేని పంచాయతీల్లో మరి కార్యదర్శులకు అదేవిధంగా పంచాయతీ పాలకవర్గానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా దీన్ని ప్రతి వారము మండల పంచాయతీ ఆఫీసర్స్ అదేవిధంగా ఎంపీడీఓస్ తోటి మరి మన వాళ్ళకు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. సో ప్రజలకు అనుకూలంగా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత పంచాయతీలపైన ఉంది కాబట్టి వాటి నిర్వహణ పైన కూడా మరి ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు వీటిని పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.